ఏపీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సిట్ విచారణకు వచ్చిన ఆయన్ను సుదీర్ఘంగా విచారించిన అనంతరం అరెస్టు చేశారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎప్పుడేం జరుగుతుందని ఓసారి పరిశీలిస్తే 2024 సెప్టెంబర్ 25న కేసు నమోదు చేసింది సిఐడి. అదే ఏడాది అక్టోబర్ 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డిస్టిలరీల్లో తనిఖీలు నిర్వహించింది. అనంతరం పరిణామాల్లో కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు 2025 ఫిబ్రవరి 5న సిట్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం. మిథున్ రెడ్డి అరెస్టుపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా 7 గంటల పైగా కూడా సుదీర్ఘంగా సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. అనేకమైన అంశాలకు సంబంధించి ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఏదైతే డిస్టిలరీలకు సంబంధించి ఆయన బెదిరించి లాక్కోవడం, అలాగే డిస్టిలరీలకు సంబంధించి మద్యం తాము చెప్పిన బ్రాండ్లనే తయారు చేయాలి, తాము చెప్పిన వారికి విక్రయించాలి, అలాగే నంద్యాలకు సంబంధించి ఎస్పీవైకి సంబంధించి దాదాపుగా 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు ఒక కంపెనీకే కేటాయించి ఇట్లా రకరకాల అంశానికి సంబంధించి ఈరోజు ఉదయం 1 గంట నుంచి కూడా రాత్రి 8 గంటల వరకు కూడా సుదీర్ఘంగా సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. 7 గంటల పాటు ప్రశ్నించిన సమయంలో కూడా ప్రతి ప్రశ్నకు సంబంధించి కూడా ఆయన ఏమాత్రం కూడా సరైన సమాధానం కానీ జవాబు కానీ చెప్పిన పరిస్థితి కనిపించలేదు. ముఖ్యంగా సిట్ అధికారులకు సంబంధించి గత ఏప్రిల్లో కూడా ఆయన సిట్ అధికారులు సుదీర్ఘంగా 4 గంటల పాటు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు కూడా ఆయన ఏదైతే చెప్పాడో ఈరోజు కూడా అదే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పటికే సిట్కు సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా 360 పేజీల పైగా కూడా ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. 260 మంది సాక్షులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. వారిచ్చిన సమాచారము వారిచ్చిన దాన్ని బేస్ చేసుకుని దాదాపుగా ఇప్పటి వరకు 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కావచ్చు, వ్యక్తిగత కార్యదర్శి కావచ్చు, అలాగే భారతీయ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందగప్ప కావచ్చు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, ఇట్లా అనేక మంది నిందితులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా వైఎస్ఆర్సీపీ కీలకమైన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. తాజాగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులు అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఈరోజు రాత్రి మొత్తం కూడా ఆయన విజయవాడ సిట్ కార్యాలయంలోనే ఉండబోతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల లోపు ఆయన విజయవాడ ప్రభుత్వ వైద్యశాల వైద్య పరీక్షలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ సిట్ కార్యాలయం తీసుకొచ్చి ఏదైతే రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన కావాల్సిన ఫార్మాలిటీలు అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత విజయవాడ ఏసీబీ న్యాయాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల లోపు కూడా హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. రేపు ఆదివారం అవుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి నివాసంలో హాజరుపడతారు, లేకపోతే న్యాయస్థానంలోనే జడ్జి అనుమతితో న్యాయస్థానంలో హాజరుపడతారనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరొక వైపు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తామని తప్ప ఎక్కడ కూడా ఎటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ కనిపించిన దాఖలాలు లేవు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకున్న వైరాన్ని బేస్ చేసుకునే ఈ అరెస్టు చేశారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే విమర్శల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం అక్రమాలపై విచారణ ప్రారంభించింది సిట్. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం 7 సభ్యులతో సిట్ బృందాన్ని నియమించింది. సిట్ సభ్యులకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి 15 రోజులకు ఓసారి డీటెయిల్స్ ను ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది సర్కార్. లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చి 12న సిట్ విచారణకు హాజరయ్యారు నాటి ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగానే మద్యం కుంభకోణం కీలక పాత్రధారి రాజ్ కిసిరెడ్డి అంటూ వెల్లడించారు విజయసాయిరెడ్డి. అనంతరం పరిణామాల్లో మార్చి 21న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. మద్యం కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. ఏప్రిల్ 14న హైదరాబాద్లోని రాజ్ కిసిరెడ్డికి చెందిన సంస్థల నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మరోసారి విచారణకు ఏప్రిల్ 18న హాజరయ్యారు విజయసాయిరెడ్డి. అటు ఏప్రిల్ 16న రాజ్ కిసిరెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్. ఏప్రిల్ 19న విచారణకు రావాలని ఆదేశించింది. ఆ తర్వాత మొత్తం 4 సార్లు రాజ్ కిసిరెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. ఈ పరిస్థితుల్లోనే ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరయ్యారు రాజ్ కిసిరెడ్డి తండ్రి ఉపేంద్ర. అనంతరం ఏప్రిల్ 19న సిట్ విచారణకు వచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 21న హైకోర్టులో రాజ్ కిసిరెడ్డి ముందస్తు
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏప్రిల్ 22న విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో రాజ్ కిషన్రెడ్డిని అరెస్టు చేశారు సిట్ సభ్యులు. లిక్కర్ స్కామ్లోనే ఏప్రిల్ 24న బూనేటి చాణక్యను అరెస్టు చేసింది సిట్. అనంతరం 25న సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మే 2న దిలీప్ను అరెస్టు చేసింది సిట్. ఇక మే 8న ధనుంజయ రెడ్డి, జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు చేసింది. ఇక మద్యం కుంభకోణంపై వివరాలను కోరింది ఈడీ. అప్పటికే మే 8న ఈడీ అధికారుల నుంచి సిట్కు ఈ వ్యవహారంపై లేఖ అందింది. మే 9న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీకి సైతం నోటీసులు ఇచ్చింది సిట్. మే 14న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాగా 3 రోజుల పాటు విచారించారు సిట్ అధికారులు. ఇదే సమయంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసింది సుప్రీంకోర్టు. అనంతరం మే 16న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేసింది సిట్. ఇక జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడును ఎయిర్పోర్ట్లో అడ్డగించారు ఇమిగ్రేషన్ అధికారులు. ఇక జూన్ 18న బెంగళూరు వెళ్లి చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుని అరెస్టు చేసింది సిట్. ఇక జూలై 12న మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని విజయసాయికి మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. మరోవైపు అప్పటికే సుప్రీంను ఆశ్రయించిన మిథున్ రెడ్డికి ఊరట దక్కలేదు. ఇదే సమయంలో ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది సిట్. మద్యం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకు ఈ నెల 18న ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ సిట్ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయన్ను అరెస్టు చేసింది.